ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మనకు దైవోపదేశం చేసేవారు మనతో ఉండడం, మనకు చాలా ధన్యత. దైవ ఉపదేశాలు మనకు వినబడుతున్నప్పుడు వాటికి మనం చెవి ఇస్తే మనం చాలా ఆశీర్వదించబడతాం. దేవుని మాటలు మనకు మేలు కలిగించేవే కానీ కీడు కలిగించేవి కావు. చాలామంది దేవుని మాటలకు చెవినివ్వరు, కానీ తమను పాడు చేసే మాటలకు, తమను నిత్య నరకానికి నడిపించే మాటలకు, తమ జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి అపవాది మాటలకు చెవినిస్తారు. ఏదైనా తోటలో అవ్వ అపవాది మాటలకు చెవిచ్చింది, తద్వారా ఏదైనా తోటల నుండి బహిష్కరించబడింది. మనకు తెలుసు, ఆమె దేవుని మాటలకు చెవిచ్చుంటే, దేవుని మాటకు లోబడి ఉంటే, దేవుని మాటలు హృదయంలో పెట్టుకొని ఉంటే అపవాదికి చెవినిచ్చేది కాదు. మరి ఆమె జీవితం మాత్రమే కాకుండా ఆమె కుటుంబం, ఆమె ద్వారా మానవ జాతి అంతటికీ కూడా శాపాన్ని చేకూర్చిపెట్టింది. ఉపదేశం విందాం, యెహోవాను ఆశ్రయించుదాం. ఈ 66 పుస్తకాల ఈ అద్భుతమైన గ్రంథాన్ని దేవునికి ఎందుకు ఇచ్చాడు? ఆయన ఉపదేశంగా ఇచ్చాడు. ఆయన ఉపదేశాన్ని విను, లోబడు, ఆయన మాట చొప్పున చేయి, నువ్వెంతో దీవించబడతావు.